హలో, నమస్తే. బాగున్నారా? సౌజన్య బాగుంది. మీరందరూ బాగుండాలని సౌజన్య కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రిసెప్షన్ అండి. మీరు స్టోరీ చూడడం, దాన్ని టకటక షేర్ కొట్టడం, అది చాలా మందికి వెళ్ళడం, కొంతమంది నాకు పర్సనల్గా మెసేజెస్ పెట్టడం, ఇట్ అదొక కిక్కిస్తుంది నిజంగా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఇంకా ముచ్చట్లు ఆపేసి స్టోరీలోకి వద్దాం. ఇవాళ స్టోరీ దేని గురించి అంటే ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అనగానే మీలో చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. సరే, నేను చెప్పను, చూద్దాం, స్టోరీ చూద్దాం ముందు. అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను ఉంటాడు. ఒక రైతు రైతు కైండ్ ఆఫ్ ఆ రిలేటెడ్ పనులే చేసే ఆయన. అయితే ఆయన ఒక బోర్డు పెడతాడనమాట బయట. నా దగ్గర మంచి అంటే వేరే వేరే మంచి బ్రీడ్స్ కుక్క పిల్లలు ఉన్నాయి, కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పి బోర్డు పెడతాడు. విపరీతమైన రష్ ఉంటుందన్నమాట. బయట జనాలు భయంకరంగా గుమిగూడిపోతారు. ఆయన అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోకి ఆ పెద్ద జన సమూహంలోంచి ఒక బుడ్డిగాడు, హార్డ్లీ మేబీ ఒక అరౌండ్ 6-7 ఇయర్స్ అట్లా ఉండొచ్చేమో, ఇట్లా ప్యాంట్ ఇట్లా లాక్కుంటూ వస్తూ ఉంటాడనమాట. అంతమందిలో కూడా ఆ ఫార్మర్ దృష్టి ఇతని మీద పడుతుంది, ఆ రైతు దృష్టి ఇతని మీద పడుతుంది, బాబు మీద. ఆ బాబు వచ్చి, అంకుల్ నాకు కొంచెం పప్పీస్ని చూడడానికి అలో చేస్తారా అని చెప్పి అడుగుతాడు అమాయకంగా. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులతో నేను పప్పీస్ని చూడొచ్చా అని చెప్పి అడుగుతాడు. ఆ రైతుకు చాలా ముచ్చట అనిపిస్తుంది అనమాట. చిన్నోడు కదా, సరే ఏముందిలే, పప్పీస్ని చూస్తే ఏమవుతుందిలే అని చెప్పి మొత్తం వాళ్ళందరిలోంచి ఇతన్ని తీసుకుని వెళ్తాడనమాట. తీసుకెళ్ళి లోపలికి మొత్తం ఒక 3-4 రూమ్స్ దాటిన తర్వాత బ్యాక్ యార్డ్ ఉంటుంది, వెనకాల ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత పిలుస్తాడు. ఆ కుక్కలకి ఏవో పేరు ఉంటుంది, సమ్ టామీ, జూలీ అట్లా ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తే ఒక కుక్క మంచిగా పరిగెట్టుకుంటూ వస్తుందన్నమాట. పరిగెట్టుకుంటూ రాగానే ఆ కుక్క వెనకాలే బుజ్జి పిల్లలు పప్పీస్ ఉంటాయి. ఒక ఒక 3-4 పప్పీస్ దాని వెనకాలే వస్తాయన్నమాట. వచ్చి ఈ మొత్తం అంటే ఏదో రైతు ఏదో పెడతాడు అన్నట్లుగా వచ్చేస్తాయి పిలవంగానే పేరు పెట్టి. వచ్చి మంచిగా అవి జనరల్గానే ఇవన్నీ కొంచెం క్యూట్గా ఉంటాయి కదా చిన్న చిన్న కుక్క పిల్లలు అంటే, గెంతుతూ అమ్మ చుట్టూ తిరుగుతూ అట్లా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బాబు ఫేస్లో ఎంత గ్లో కనిపిస్తుంది అంటే ఈ రైతుకి, అట్లానే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న విషయం ఎంత ఆనందం ఇచ్చింది బాబుకి అని చెప్పి చూస్తూ ఉంటే, ఈ లోపల ఈ బాబు చూస్తూ అవతల కొంచెం దూరం వైపు చూస్తాడు అనమాట. అంటే ఎట్నుంచైతే ఈ కుక్క అండ్ పిల్లలు వచ్చాయో అటువైపు చూడంగానే ఇంకొక కుక్క పిల్ల ఉంటుంది. పాపం అది ఇట్లా పడుతూ లేస్తూ పూర్తిగా లేయలేక నడవలేక కొంచెం ఇట్లా కుంటుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. ఈ బాబు చూసి నాకు ఆ కుక్క పిల్ల కావాలి అంటాడు వెంటనే. రైతు ఇట్లా చూసి తల మీద ఇట్లా చేపెట్టి నిమిరి, నానా నువ్వు దాంతో ఏం ఆడుకోలేవు, దానికి పూర్తిగా ప్రాపర్గా నడవడం రాదు, కొంచెం ప్రాబ్లం ఉంది కాల్లో, నీతో ఆడాలన్నా నీతో గెంతాలన్నా ఇట్లాంటి కుక్క పిల్లలు అయితే బెటరు, నీకు దాంతో ఏం ఫన్ రాదు అని చెప్పి అంటాడనమాట. అంటే ఆ బాబు ఇలా చూస్తాడు. చాలా చిన్నోడండి, 6-7 ఇయర్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇలా చూసి ఒకసారి ఇట్లా ప్యాంట్ లెగ్ ఒకటి, లెఫ్ట్ లెగ్ ప్యాంట్ ఇలా పైకి ఇలా అని కాలు ఇలా చూపిస్తాడనమాట. పాపం అబ్బాయికి లెఫ్ట్ లెగ్ ఉండదు. మన ఈ ఐరన్ ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు కరెక్ట్గా నాకు వర్డ్ గుర్తురాట్లా, అట్లా పెట్టున్న ఐరన్ ఇవి జనరల్గా పోలియో లెగ్కి సపోర్ట్గా పెడతారు కదా, అట్లాంటిది ఇలా చూపిస్తాడనమాట. చూపించి నాలాంటిదే ఆ పప్పు కూడా, ఇప్పుడు నేను తీసుకోకపోతే దాన్ని ఎవరూ తీసుకోరు, పాపం ప్రేమకు దూరం అవుతుంది, అందరూ మంచిగా ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు కదా, నాకు అదే కావాలి అంటాడు. అని డబ్బులు ఎంత తీసుకుంటారు దీనికి అంటే ఆ రైతుకి ఇంకా మాటలు రావన్నమాట. ఏమొద్దు నాన్న తీసుకో అని చెప్పి జాగ్రత్తగా ఆ పప్పిని తీసి ఆ బుజ్జోడి చేతిలో పెట్టి పంపిస్తాడనమాట. చాలా రియలైజ్ అవుతాడు రైతు. నిజంగా కూడా కంపాషన్ అండి, లవ్. మనం కష్టాల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా కొంచెం ప్రేమ, కొంచెం కన్సర్న్ చూపిస్తే చాలేమో అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అదొక్కటే లోపిస్తుందేమో అని అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. వాడు కావాలంటే ఈ పప్స్ని తీసుకెళ్ళి ఆడుకోవచ్చు, కానీ వాడు ఎలా ఆలోచించాడు ఆ బుజ్జోడు, ఆ పప్ వీటిని అందరూ ప్రేమిస్తారు బట్ ఆ పప్ని ఎవరు ప్రేమించరు, నేను దాన్ని తీసుకెళ్తానని చెప్పి అంటాడు. బికాజ్ హీ నోస్ తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు.
ఆ తర్వాత ఆ ఆ పప్పిని కూడా ఎవరు తీసుకెళ్ళరు. మొత్తం ఒక సమూహంలో ఒంటరిదయిపోతుంది. ఇట్లాంటివన్నీ ఆలోచించి ఆ చిన్నోడు ఎంత ఎంత మెచ్యూర్డ్ డెసిషన్ తీసుకున్నాడో అనిపిస్తుంది రైతుకి. మనం కూడా అండి లైఫ్‌లో మనం ఎవరికైనా ఏమైనా చేయకపోయినా ఏదో సినిమాలో 'ప్రభాస్' డైలాగ్ అనుకుంటా. నాకు సినిమా పేర్లు నేను పెద్ద మూవీ లవర్ కాదు. అప్పుడప్పుడు చూస్తాను. బట్ అదే ప్రేమించు డూడ్ ఏమవుతుంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారని ఏదో సినిమాలో ఉంటుంది. మీరు చెప్పండి అది ఏ సినిమాలో డైలాగు. అట్లా మనం ఎవరి వైపైనా ఇట్లా అవసరంలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఆహ్, నీడీ ఎవరు కొంచెం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రేమ కానీ, కన్సర్న్ కానీ చూపిస్తే మనం దానివల్ల ఏం లాస్ అవ్వమండి. మనమేదో తోపులం, హే! మనమేంటి వీళ్ళని ఇచ్చేయడం ఏంటి? ఇట్లాంటి ఫీలింగ్స్ విల్ ల్యాండ్ యూ నోవేర్. దానివల్ల మీకు వచ్చేదేముండదు. కొంచెం ప్రేమ, కొంచెం కన్సర్న్, కొంచెం దయ, నాట్ జాలి. జాలి అస్సలొద్దు. ఎవ్వరి మీద జాలి చూపించకూడదు. దయ, కన్సర్న్, ఒక ప్రేమ. బికాజ్ వాళ్ళు కూడా సాటి మనుషులే. ఏవో మేబీ ఇవాళ వాళ్ళ సిచ్యుయేషన్స్ అలా ఉండుండొచ్చు. ఇట్లా కొంచెం ఆ థాట్ ప్రాసెస్ కనుక డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఈ సొసైటీలో మనం చూసే అనేక అంతరాలన్నీ తొలగిపోతాయేమో అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ నేను చాలా డీప్‌గా వెళ్ళిపోయి ఉంటే. బట్ నాకైతే ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. పిల్లలకి నేర్పించండి. చిన్నతనం నుంచే ఏవైనా లోపాలు ఉన్న వాళ్ళ పట్ల కానీ, లేకపోతే కాస్త ఫినాన్షియల్‌గా కాస్త తక్కువ ఇదిలో ఉన్నవాళ్ళు లేదా ఎక్కువ తక్కువ ఈజ్ అగైన్ ఇట్స్ డిబేటబుల్ పాయింట్. బట్ అంటే మన లెవెల్‌లో లేని వాళ్ళు, లేకపోతే మనకంటే తక్కువ, లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి కదా! ఇలాంటివి చిన్నతనం నుంచే డెవలప్ కాకూడదు పిల్లలకి. ఆల్ ఆర్ ఈక్వల్. ఏదో ఇవాళ మనం కాస్త ఇదిగా ఉన్నాం అంతే. ఇట్లాంటివి ఆలోచన చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తే తర్వాత నిజంగా వాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు. జస్ట్ లైక్ దట్ 6, 7 ఇయర్ ఓల్డ్ కిడ్ ఇన్ అవర్ స్టోరీ. బాగా నచ్చిందండి. పిల్లలు నిజంగా అలా ఆలోచిస్తే సొసైటీ ఎంత బావుంటుందో ఫ్యూచర్‌లో. సో లెట్ మీ నో స్టోరీ మీకు కూడా నచ్చిందేమో. నాకైతే బా అనిపించింది. ఇంకా ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకోవచ్చు చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. నేను డెఫినెట్‌లీ కామెంట్స్ చదువుతానండి. చెప్పాను కదా అందరికీ నేను పేరు పేరున ఆన్సర్ చేయలేకపోవచ్చు. బట్ ఐ డూ రీడ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఎప్పుడు చెప్పేదే స్టోరీ నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ చెప్తాను కదా ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి. ఎందుకంటే ఇంకెవరికైనా అది కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎలా ఉన్నాయి స్టోరీస్ లెట్ మీ నో. మనం ఎన్ని సంవత్సరాల నుంచి స్టోరీస్ చెప్పుకుంటున్నాం? ఐ థింక్ కాస్త అటు ఇటుగా మేబీ 2 ఇయర్స్ దాటిపోయినట్లుంది. ఇది కూడా చెప్పండి సౌజన్య స్టోరీలు బోర్ కొట్టేస్తున్నాయి ఆపేయండి అని చెప్పి ఒకవేళ అలాంటి ఒపీనియన్ ఉన్నా చెప్పండి. ఐ ఆల్వేస్ వెల్కమ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్లీ పార్టిసిపేషన్. మీ టైం ఇంకా వేస్ట్ చేయను. సో బీ కంపాషనేట్ అండి, బీ కైండ్, బీ విత్ కన్సర్న్ టువర్డ్స్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.